నాగన్నకు జోహార్ జోహార్ సాధిస్తాం నాగన్న ఆశయాలను సాధిస్తాం నాగన్న జోహార్ జోహార్. సార్ చెప్పండి, అరుణోదయ నాగన్న గారి మరణం తర్వాత విప్లవోద్యమంలో ఒక శకం ముగిసిపోయింది అనేసి మాట్లాడుకుంటున్నారు. దానికి మీరేమంటారు? అరుణోదయ నాగన్న మరణం బాధాకరం, కానీ నాగన్నతోటే ఆ శకం ముగిసిపోదు. ఇంకా చాలామంది ఆ కాలం నాటి సమకాలీకులైన కళాకారులు, వాగ్గేయకారులు చాలామంది ఉన్నారు. ఆ పరంపర కొనసాగుతుంది. నాగన్న వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే అద్భుతమైన యువతరం కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ముందుకు తీసుకుపోతారు. అయితే విప్లవోద్యమానికి నాగన్న మరణం బాధాకరము. కేవలం విప్లవోద్యమానికే కాదు, బహుజనోద్యమానికి, ఆ మాటకొస్తే భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే అన్ని శక్తులకి తీరని లోటు. అయితే నాగన్న తన పాటల ద్వారా ఈ సమాజానికి ఎన్నో విషయాలు చెప్పిండు కదా. ముఖ్యంగా మీరు ఒక సీనియర్ నాయకులుగా మీరు ఏం గమనించిండ్రు ఆయన సాహిత్యంలో? ఆయన ఒక అద్భుతమైన మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని సాధారణమైన ప్రజల భాషలో ప్రజలకి అందించినటువంటి ఒక గొప్ప కళాకారుడు, ఒక మేధావి. వాస్తవానికి ఆయన చదువుకున్నది చాలా తక్కువ, కానీ ప్రజా ఉద్యమాల్లో, విప్లవోద్యమంలో పనిచేసే క్రమంలో ఆయన గొప్ప మేధావిగా కూడా రాటు తేలిండు. ఆయన గొప్ప కళాకారుడు, కవి, రచయిత. అందువల్ల ఆయన ప్రభావము మా చిన్నప్పటి నుంచి ఉన్నది. అన్నా అమరుడురా అనే పాట నేను 1975, 76 ప్రాంతంలో విన్నా నేను. సో రామనరసయ్య గారి మరణం తర్వాత ఆ పాట వినని పల్లె లేదు. అట్లాగే ఆ పాటలో నాగన్న గొంతు విని ఎవరి వ్యక్తి పాడింది అని చెప్పి ఆ పాడిన వ్యక్తి కోసం వెతుకులాడని మనిషి కూడా ఉండడు. ఆ తర్వాత ఇంకా దొరన్న పాట కావచ్చు, ఇంకా బయారము, అమరవీరుల మీద వచ్చినటువంటి కథ కావచ్చు, ఎన్ని పాటలు. ఆఖరికి మనకి సద్దాం హుసేన్ మీద అవి ఎల్ వెంకన్న రాసినటువంటి పాట, ఎన్ని గొప్ప పాటలు. చికాగో నగరాన యోచన రాసినటువంటి పాటలు. ఆయన తనకన్నా చిన్నవాళ్ళు రాసిన పాటలకి ప్రాణం పోశాడు ఆయన గొంతులోంచి. సో ఆయన గొంతులోంచి విప్లవం పుట్టింది, ఆయన గొంతులోంచి పాటలకి ప్రాణం పుట్టింది. అంత గొప్ప వ్యక్తి. ఆయనని ఈ సమాజం మర్చిపోదు. ఆయన ఈ సమాజం ఉన్నంతకాలం ఆయన పాటలు ఉంటాయి, ఆయన ఉంటాడు. అరుణోదయ నాగన్న గారితో మీకు వ్యక్తిగతంగా ఏదైనా అనుబంధం? అరుణోదయ నాగన్నని చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డ వాళ్ళలో నేను ఒకరిని. ఆయన పాటలు విని, గదరన పాటలు విని, రామారావు గారి పాటలు విని ఎదిగినటువంటి వాళ్ళము, కమ్యూనిస్టు ఉద్యమాల్లోకి వచ్చినటువంటి వాళ్ళము. యాక్చువల్గా పర్సనల్గా మాకు 2020 తర్వాత నుంచి పర్సనల్గా పరిచయం ఏర్పడ్డది. 2023లో నాగన్న అభినందన సభ ఒకటి ఏర్పాటు చేశాము, సన్మాన సభ ఏర్పాటు చేశాము హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. ఆ రోజు మేము ఎక్స్పెక్ట్ చేసాము ఏదో 150 మంది అట్లా వస్తారేమో అని. కానీ కొన్ని వందల మంది వచ్చి ఆ సుందరయ్య విజ్ఞాన కేంద్రం మొత్తం నిండిపోయింది. పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయినాయి. పొద్దున 10 గంటలకి మొదలైన కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు జరిగింది. నాగన్న మీద అంతమందికి అంత ప్రేమ ఉన్నదని మాకు తెలియదు. కందుకూరు, ఒంగోలు ప్రాంతం నుంచి, ప్రత్యేకంగా ఒంగోలు ప్రాంతంలో వేలాది మంది నాగన్నకి అభిమానులు ఉన్నారు. వాళ్ళు వచ్చి నేను ఆశ్చర్యపోయాను. ఏదో మన బయ్యారం నుంచి, కొత్తగూడెం నుంచి, ఇల్లందు ప్రాంతం నుంచి వస్తారు అనుకుంటే అక్కడి నుంచి వచ్చిర్రు. సో ఒంగోలు, కందుకూరు ప్రాంతం నుంచి రావటం అనేది చాలా మాకు ఆశ్చర్యం వేసింది. అంత ప్రజల మనిషి, అంత నిరాడంబరంగా జీవించిన వ్యక్తి, నిస్వార్థపరుడు, అందరినీ ప్రేమించిన వ్యక్తి, శ్రామిక వర్గ పక్షపాతి, దళిత వర్గాల పక్షపాతి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడితేనే నిర్బంధానికి గురవుతున్న నేపథ్యం ఉంది కదా. అరుణోదయ నాగన్న పాడినటువంటి పాటలు చాలా వరకు అధికారాన్ని క్వశ్చన్ చేసినాయి కదా. సో ఆ నేపథ్యాన్ని ఈ నేపథ్యాన్ని కంపేర్ చేస్తే ప్రస్తుత పరిస్థితులకు నాగన్న సాహిత్యం ఎట్లా ఉపయోగపడవచ్చు? నాగన్న ఆరోగ్యము క్షీణించటం మొదలయ్యింది నరేంద్ర మోడీ 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత. 2 సార్లు నరేంద్ర మోడీ గెలిచిన కాలంలో కూడా నాగన్న ఫాసిజానికి వ్యతిరేకంగా పాటలు పాడుతూనే ఉన్నాడు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పాటలు పాడుతూనే ఉన్నాడు, శ్రమజీవుల పక్షాన నిలబడి పాటలు పాడుతూనే ఉన్నాడు. అయితే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీని విధించారు. ఎవరు ప్రశ్నించినా వాళ్ళని అరెస్ట్ చేయడము, ట్రోల్ చేయడము, ఒక పెయిడ్ ఆర్మీని తయారు చేసి ఆర్ఎస్ఎస్ ప్రాయోజిత సైన్యం, అది ముఖ్యంగా డిజిటల్ సైన్యము, వాళ్ళందరూ కూడా ఎవరు మాట్లాడితే వాళ్ళని దాడి చేయడము, అరెస్టులు చేయడం. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాలే, అంటే బీజేపీతో అంటగాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, లేదా నరేంద్ర మోడీతోటి స్నేహం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా
మేధావుల మీద, నీలాంటి జర్నలిస్టుల మీద, ఇంకా చాలామంది రావణ్ లాంటి ఒక ప్రశ్నించే గొంతుల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. అదేమీ కొత్తది కాదు, అది ఆఖరిది కూడా కాదు. గతంలో మా తెలంగాణ షాప్ మీద కూడా ప్రయోగించారు. ఆ మాటకు వస్తే నాగన్నను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిరు, పోలీస్ స్టేషన్లో పెట్టిరు, ఆయన్ని చిత్రహింసల పాలు చేసిరు. అయినా కూడా ఆయన పాడడం అనేది ఆపలేదు. ఆయన పాడుతూనే ఉన్నాడు, రాజ్యహింసకు వ్యతిరేకంగా పాడుతూనే ఉన్నాడు, ప్రభుత్వ నిర్బంధాలకు వ్యతిరేకంగానే పాడుతున్నాడు. కాబట్టి ప్రభుత్వము తన ప్రజాస్వామిక విధానాలని వదులుకోకుండా ప్రశ్నించే వాళ్ళని నిర్బంధించడం ద్వారా ప్రజల యొక్క అసంతృప్తిని, నిరసనని, వ్యతిరేకతని అణిచివేయాలని చూస్తే అది గత ప్రభుత్వాలు ఓటమి చెందాయి. ఈసారి కూడా వీళ్ళు కూడా ఓటమి చెందక తప్పదు. ఎక్కడ రాజీ పడకుండా ఒక నిస్వార్థమైన నిఖార్సైన కమ్యూనిస్ట్ గా బ్రతికిన నాగన్న నుంచి ఈ తరం ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళు నాగన్న లాగా బతకడం అనేది చాలా కష్టమైన పని, మీరు ఊహించలేరు. నాగన్న ఆయన నాకు తెలిసి 2016-17 వరకు కూడా చిన్న గదులల్ల కిరాయికున్నాడు. నేను విన్నాను ఆయన ఇదే ఖమ్మం పట్టణంలో మన ఫ్లెక్సీలు కట్టుకొని రోడ్డు మీద కాపురం చేసిండు. ఆయన పార్టీ తెరలు కట్టుకొని, పార్టీ ఫ్లెక్సీలు కట్టుకొని రోడ్డు మీద బతికాడు, ఫుట్పాత్ల మీద బతికాడు. వ్యక్తిగత ఆస్తి లేని అసలు సిసలైన విప్లవకారుడు. ఒక్కరి నుంచి కూడా ప్రజల కోసం తప్ప ఆయన వ్యక్తిగత అవసరాల కోసం డబ్బులు ఆశించినటువంటి వ్యక్తి, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయనటువంటి వ్యక్తి. నేను చెప్పేది ఏంటంటే ఈ కొత్త తరానికి నిజాయితీగా బతకడం, నిస్వార్థంతో బతకడము, నాగన్నలాగా బతకడం అనేది మనం నేర్చుకోవాలి. మనకున్న తెలివిని, మన జ్ఞానాన్ని, మన చిత్తశుద్ధిని, నిజాయితీని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు చేసేదైనా తప్పులు ఉంటే ప్రజలు మిమ్మల్ని డిజోన్ చేసుకుంటారు. ఈరోజు ఇన్ని వేల మంది నాగన్న కోసం వచ్చారు. ఎందుకు వచ్చారు? నాగన్న నిస్వార్థంగా బతికిండు కాబట్టి, నిఖార్సైన ఒక ప్రజా నాయకుడిగా, ప్రజల కోసం పనిచేసిన ఒక కార్యకర్తగా, కమ్యూనిస్టుగా బతికిండు కాబట్టి ఇన్ని వేల మంది వచ్చారు. అదే తప్పుడు పనులు చేస్తే వచ్చేవాళ్ళు కాదు కదా. కాబట్టి ఇప్పుడున్న తరానికి కూడా చెప్తున్నాను, కళాకారులు కావచ్చు లేదా మేధావులు కావచ్చు, ప్రజలకి నిబద్ధులై ఉండండి, నిజాయితీగా ఉండండి, నిస్వార్థంగా రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజల కోసం పనిచేయండి. చివరిగా ఒక ప్రశ్న, అయితే ఇంత నికార్సుగా బ్రతికినటువంటి నాగన్న జీవితం చివరికి పేదరికంలో, అనారోగ్యంతో ముగిసిపోవాల్సి వచ్చింది. ఆ సందర్భంలో ఎక్కడ పెద్దగా సహాయం కానీ ప్రజలు కాపాడటం కానీ జరగలేదు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఆయన ఏం సాధించిండు? ఇంత ప్రజల అభిమానం సాధించిండు. ప్రజలు మనకి డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. ప్రజల దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? వాళ్ళే పేదరికంలో ఉన్నారు, వాళ్ళే కష్టాల్లో ఉన్నారు, వాళ్ళే ఇల్లు కిరాయి కట్టుకోలేకపోతున్నారు. నాగన్నకి ఇల్లు కిరాయి ఆడ పంపిస్తారు. కాబట్టి ప్రజల్ని తప్పు పట్టొద్దు. మనము ప్రజల నుంచి ఎక్స్పెక్ట్ చేసి ప్రజల కోసం బతుకుతున్నాం అని ప్రకటించలేదు. మనమే వాలంటీర్గా ప్రజల కోసం బతుకుతామని ప్రకటించినాం. మనం జీతం లేవు ప్రజలకి సేవ చేస్తున్నాం. కాబట్టి ప్రజల నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కళాకారులు బతుకుతారు, కళాకారులు బతికిర్రు, కళాకారులు నాగన్నని సాదుకున్నారు, తిండి పెట్టిర్రు, ఖర్చులకి పైసలు ఇచ్చిర్రు, వాళ్ళ కుటుంబానికి కూడా అండగా ఉంటారు. మా పార్టీ కూడా అండగా ఉంటుంది. బీసీకే తరఫున నేను కూడా హామీ ఇస్తున్నాను. అజయ్ కుటుంబంతో గత 6 సంవత్సరాలుగా మేము ప్రయాణం చేస్తున్నాము. తప్పకుండా వారి కుటుంబానికి మేము ఉంటాము, మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది కూడా మద్దతుగా ఉంటారు.